హిందూ బంధువులకు జై శ్రీరామ్. నేను వాసుదేవగుండా, హిందూ ఐక్యత దళ్. ఇలాంటి సంఘటనలు మనకు ఎదురైనప్పుడే మనకు అనిపిస్తుంది, కోర్ట్ మూవీలో మంగపతి లాంటి తండ్రి ఉండడం కరెక్ట్ అనిపిస్తుంటుంది. ఎందుకంటే అలా కూడా ఉండాలనిపిస్తుంది ఒక్కోసారి, తండ్రులు అంటే, లేకపోతే ఇంట్లో అన్న అయినా కానీ. ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ అలాగే ఉంది. ఆ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే వారణాసిలో జరిగిందనమాట. వారణాసిలో పాపం ఒక అమ్మాయి, వాళ్ళు చాలా పేద కుటుంబం సంబంధించిన వాళ్ళు అనమాట. ఆమెకి ముగ్గురు అక్కలు చెల్లెలు, దాంతోపాటు ఒక తమ్ముడు అనమాట. అదే టోటల్ 5 మంది వీళ్ళు. తండ్రి ఏమో ఒక ట్యాక్సీ నడిపించే అతను అనమాట. పాప ఆ అమ్మాయికి ఏంటంటే ఒక అంబిషన్ ఉన్న అమ్మాయి అనమాట. అంబిషన్ అంటే ఆ అమ్మాయి స్పోర్ట్స్లో రాణించాలని ఎప్పుడు ఆలోచిస్తుంటుంది అనమాట. అలా ఉండగా ఆ అమ్మాయికి ఏంటంటే ఒక ఫ్రెండ్ రాజ్ అని చెప్పేసి ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడనమాట. ఆ అమ్మాయి వయసు 19 ఇయర్స్ అనమాట. ఆ రాజ్ అనేవాడు ఏంటంటే ఆమెతోటి మంచి ఫ్రెండ్షిప్ చేశాడు, ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడు. ఆ అమ్మాయి వీడితో చేసిన స్నేహానికి మూలం చెల్లించుకుందనమాట. ఇంకా వాడు ఏం చేశాడు, ఆ అమ్మాయిని ఒక్క పార్లర్కి తీసుకెళ్ళాడు అనమాట. అక్కడ కూల్ డ్రింక్లో మత్తు మందు ఏదో కల్పించాడు. దాని తర్వాత ఆ అమ్మాయి స్పృహ తప్పిపోయింది. స్పృహ తప్పిపోయిన అమ్మాయిని ఏకంగా 23 మంది రేప్ చేశారంట. ఆ అమ్మాయి మార్చి 29వ తారీఖు నాడు కనిపించకుండా పోతే ఏప్రిల్ 4th వరకు ఈ 7 days వీళ్ళు 23 మెంబర్స్ ఆమె మీద రేప్ చేశారంట. అందులో ప్రధానంగా పేర్లు వినిపించేటివి మాత్రం 11 మంది. అందులో రాజ్ మెయిన్, సమీర్, జాహీర్, ఆయుష్, సోహెల్, రాజ్ ఖాన్, దానిష్, అన్మోల్, ఇమ్రాన్, సాజిద్, జైబ్, అమన్, ఇలాంటి వాళ్ళు అనమాట. ఇమ్రాన్ ఎవరో మొత్తానికైతే ఇంతమంది కలిసి, అంటే ఆమెకు గుర్తున్న వాళ్ళు మాత్రం 11 పేర్లు వచ్చాయన్నమాట. ఇంకా 12 మంది ఉన్నారంట. 7 రోజులు పాపం ఆ అమ్మాయిని ఎంత ఇబ్బంది పెట్టుంటారు. 1 వీక్ 23 మెంబర్స్ రేపు చేశారంట ఆమె. అందుకోసమే తల్లిదండ్రులు చెప్తున్నాను, తస్మాత్ జాగ్రత్త. ఇంకా అసలు ఈ రేప్ ఎలా జరిగింది? ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తుంది కదా. ఇన్స్టాగ్రామ్లో వీళ్ళంతా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నారనమాట. ఇప్పుడు నార్మల్గా వీళ్ళంతా స్కూల్ ఫ్రెండ్స్ అనమాట, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్. ఈ అమ్మాయి అప్పుడప్పుడు వాళ్ళ పేరెంట్స్కి చేదోడు వాదోడు ఉండడానికి అని చెప్పేసి అప్పుడప్పుడు చిన్న చిన్న జాబ్స్ చేసేదనమాట అక్కడ ఉన్న ఫ్రెండ్స్. ఈమె ఏం చేసిందంట, ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో వీళ్ళందరితో చాట్ చేస్తూ ఉండేదన్నమాట. దాని తర్వాత ఏమైందంటే వీళ్ళందరూ ఈ అమ్మాయికి తెలియకుండా ఇంకో గ్రూప్ క్రియేట్ చేసుకున్నారనమాట. క్రియేట్ చేసుకొని ఎప్పుడైతే వీళ్ళు ఎప్పటి నుంచో ఈ అమ్మాయిని రేప్ చేద్దామని ప్లాన్లో ఉన్నారు. దాని తర్వాత ఏమైందంటే ఒక సమయం వచ్చింది, ఈ రాజు అనేవాడిని బాగా నమ్ముతుంది అనమాట అమ్మాయి. ఆ నమ్మడం వల్ల ఈ అమ్మాయిని వాడు ఏం చేశాడు, ట్రాప్ చేశాడు. ఆ అమ్మాయికి మత్తు మందు కలిపాడు. దాని తర్వాత 7 days వీడు అనుభవించాడు. దాంతోపాటు 23 మందికి కూడా వీడు ఇన్ఫార్మ్ చేశాడు అనమాట, ఈ అమ్మాయి ఇలా నాకు దొరికింది రండి అని చెప్పేసి అందరు కలిసి రేప్ చేశారనమాట. ఇది సంగతి. తస్మాత్ జాగ్రత్త. జై శ్రీరామ్.